యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ చెరువు అలుగుపోస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నష్టం జరగకుండా చర్యలు చేపట్టామన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్లో జలమయమైన సర్వీస్ రోడ్లను అధికారులతో కలిసి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. భవిష్యత్తులో చెరువు నిండినా ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఈ సర్వీస్ రోడ్ మీద పోయే నీళ్లు పక్కన నేషనల్ హైవే కట్టిన డ్రైన్ ఫుల్ అప్ అవడం వల్ల అది బయటికి రావడం వల్ల ఈ బైపాస్ రోడ్ మీద నీళ్ళు వచ్చింది. అదేవిధంగా మనకు చౌటుప్పల్ ఏరియా మున్సిపాలిటీ లెఫ్ట్ సైడ్ ఏరియా ఉన్న రోడ్ల మీద కూడా నీళ్ళు చూసి డ్రైనేజ్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి కాబట్టి. అందుకని ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, మన మున్సిపల్ ఇంజనీర్ అందరం కలిసి మేము ఇప్పుడు పరిశీలన చేస్తాం. ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో వాటరు కానీ వర్షం నీళ్ళతో కానీ డ్రైనేజ్ నీళ్ళతో కానీ సమస్య ఉంటుందని చెప్పేసి దాన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో చౌటుప్పల్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం, ఈ సర్వీస్ రోడ్ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఉన్న వరద నీటిని దృష్టిలో పెట్టుకోకుండా, డ్రైనేజీ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోడ్డు మీద ఉన్న నీళ్లు వర్షం నీళ్ళ గురించే డ్రైన్ కట్టింది తప్పితే ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలకు ఈ మున్సిపాలిటీ వాటర్ కానీ వర్షం నీళ్ళు వస్తే మాత్రం దానికి తగ్గట్టు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అధికారులందరినీ కూడా నేను ఆలోచించిన ముఖ్యంగా ఈ చౌటుప్పల్ లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ప్రాంతంలో డ్రైనేజ్ వాటరు అన్ని వర్షం నీళ్ళు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక శాశ్వతమైన పరిష్కారం డిస్కస్ చేసి తప్పకుండా చౌటుప్పల్ పట్టణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా చేసే బాధ్యత మాది.